గోదావరికని వన్ టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చినట్లు ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని సిఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నీకు ఏమవసరం, సమస్యను పరిష్కరించాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ హెచ్చరించడం జరిగిందన్నారు. మొన్నటికి మొన్న మహిళా కార్పొరేటర్స్పై యువ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన మరొక ముందే మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తూ బాధితుల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులే తన లక్ష్యంగా పెట్టుకుని బాధితుల పక్షాన వెళ్లిన ప్రతి ఒక్కరితో దురుసుగా ప్రవర్తిస్తున్న సిఐపై చర్యలు తీసుకోవాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపిని కోరడం జరిగిందన్నారు. సిపి సానుకూలంగా స్పందించి సిఐపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రాంతంలోని గోదావరికని వన్ టౌన్ సిఐ గారు బాధితుల పక్షాన సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయన దురుసు ప్రవర్తన ఎంతోమంది ప్రజలను బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గతంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను అదేవిధంగా మన యువ న్యాయవాది పైన మొన్న మాపై కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈయన దురుసు ప్రవర్తనపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మన సిపి గారు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపి గారు కూడా స్పందించి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది.